శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. మనం భక్త విజయంలోని చంద్రభాగ తరంగాల్లోని భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. ఇవి కథలు కాదు, నిజంగా జరిగినవి కదా. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అసలు భక్తి అంటే ఏమిటి, భక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి, అసలు భక్తి ఎలాగ ఆవిర్భవిస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు భక్త రోహిదాసు పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో రఘు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు కులవృత్తిని అనుసరించి చెప్పులు కుట్టేవాడు. రాత్రులందు రాజుగారి ఆస్థానంలో కాపలాదారుగా కూడా ఉండేవాడు. చాలా కాలంగా అతనికి సంతానం లేదు. పుత్ర సంతానాన్ని అనుగ్రహించమని భగవాన్ని ధ్యానిస్తుండేవాడు. భగవత్ప్రసాదంగా అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి రోహిదాస్ అని నామకరణం చేసుకున్నాడు. పుట్టినది మొదలుకొని కుర్రవాడు విలపించలేదు. సదా ప్రశాంతవదనుడై కనిపించేవాడు. పానీయములు కూడా త్రాగటం లేదు. ఇతని ప్రవర్తన కుటుంబంలోని వారినే కాక నగరవాసులందరినీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊరి ప్రజలంతా వచ్చి చూసేవారు. బ్రహ్మజ్ఞాన కాంతులీను ఆ బాలుని ముఖ సరోజమును చూసి ఇతడు మహాజ్ఞాని వలె కనపట్టుచున్నాడు. యోగభ్రష్టుడై ఇలా జన్మించాడేమో అని చెప్పుకునేవారు. కృష్ణయ్య గీతలో కూడా చెప్పారు కదా, యోగభ్రష్టో బిజాయతే. అర్జునుడు సందేహం అడుగుతాడు. ఏమిటి అంటే, సగం వరకు ఆ పరమాత్మని తెలుసుకొని అనుభవ జ్ఞానం లేకుండా చనిపోయిన వాళ్ళకి మరి ఏమిటి గతి అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు కృష్ణయ్య చెప్తారన్నమాట, నా యొక్క ఆధ్యాత్మ మార్గము ఇది ఏది కూడా పతనం కాదు. ముందుకి దీన్ని తీసుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందే వరకు కూడా ఆ జ్ఞాని అలా ముందుకి వెళుతూనే ఉంటాడు. అదనమాట. అందులోనే ఈ రోహిదాసు చరిత్ర కూడా అలాగే జరిగింది. ఒకనాడు ఈ వింత వార్త విని రాజకొలువులో ఉన్న నర్తకి రోహిదాసుని చూడడానికి వస్తుంది. ఎందుకంటే నర్తకి ఈ రోహిదాసు తండ్రి కూడా అక్కడ చౌకీదారుగా పనిచేస్తున్నాడు కదా, అందుకని అలాగ వార్తని విందనమాట. ప్రసన్నవదనుడై ఊయలలో పడుకో ఉన్నాడు. నర్తకి రోహిదాసుని సమీపించి చూసింది. ఆ బాలుల్లో గోచరించే ఆధ్యాత్మిక సౌందర్యమును చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ నర్తకి. కానీ ఆధ్యాత్మ మార్గము ఒకరి సొత్తు కాదు. ఇది జాతి, కుల, మత, స్త్రీ, పురుష విచక్షణ లేకుండా ఎవరికైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు అన్నమాట. అందుకని ఆవిడ చూడగానే ఆశ్చర్యపోయింది. ఎంతటి బ్రహ్మవర్చస్సు! గత జన్మలో వీరు గొప్ప సాధకులై ఉండాలి. ఏనాటి బంధమో ఇక్కడ జన్మించారు. జన్మ రహస్యము తెలియని ఎవరితరము. మహాత్మా, ఎవరు మీరు అని అప్రయత్నంగా అన్నది రాజనర్తకి. వెంటనే ఊయలలో పడుకొని వీక్షిస్తున్న రోహిదాసు నవ్వుతూ, ఒకనాడు గురువు ఆజ్ఞానుసారము నీ ఇంట నైవేద్యమునకు వలయు వస్తు సామగ్రిని నిరాకరించిన బ్రాహ్మణ యువకుడను. గురుశాపవశాత్తు ఈ ఇంటిలో కడతేరుటకు రోహిదాసుగా జన్మించాను అని అన్నాడు. నర్తకి మనసులో ఆలోచన సుడిగుండం ప్రారంభమైంది. అవును, తనకింకా జ్ఞాపకముంది. ఇటీవలనే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక జన్మలో సమకాలీకులంతా బ్రతికి ఉండగా ఇతడు బాల్యముననే మరణించి ఈ ఇంటిలో మరలా జన్మించాడు. అంటే కొందరికి తొందరగా జన్మలు వస్తాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం మీద వీళ్ళేమంటారు, తితిక్ష అనమాట. పరమాత్మని చేరుకోవాలి అనే జిజ్ఞాసు. అలాంటి వాళ్ళు ఏదో చిన్న కారణంతో ఎక్కువగా ప్రారంధ కర్మలు ఉండవు వీళ్ళకి కదా. అందుకని పరమాత్మని తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతోటే ఇలాంటి వాళ్ళు తొందరగా జన్మలు ఎత్తుతూ ఉంటారన్నమాట. అందుకని సమకాలీకులు ఉంటూ ఉండగానే ఈయన మళ్ళీ మరణించి మళ్ళీ
పుట్టడం జరిగిందనమాట. కాశీక్షేత్రంలో భాగవతోత్తముడైన రామానంద స్వామి ఉండేవాడు. వారి వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. ఒకనాడు శిష్యులలో ఒకరిని పిలిచి భగవానుకు నైవేద్యమును సమర్పించుటకు వస్తు సామగ్రిని ఒక గృహస్థుని వద్ద నుండి అడిగి తెమ్మని చెప్పారు. అంటే ఇప్పుడు రోహిదాసు యొక్క జీవిత చరిత్రని చెప్తున్నారన్నమాట. ఎందుకు ఇలా పుట్టవలసి వచ్చింది అంటే, రామానంద స్వామి దగ్గరే ఈయన కూడా శిష్యుడుగా ఉండేవారన్నమాట. అయితే ఒక షరతు, ఆ గృహస్థుడు భక్తుడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి, ఉత్తమ మార్గంలో జీవనయాత్ర చేసేవాడుగా ఉండాలి అంటారు. అంటే భిక్ష ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అని ఒక షరతు నియమించారన్నమాట గురువుగారు అని చెప్పారు రామానంద స్వామి. శిష్యుడు బయలుదేరాడు. ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. తన అభీష్టము తెలియజేశాడు. ఆ ఇంటిలో నుండి ఒక స్త్రీ కావలసిన వస్తువులన్నీ ఒక పళ్ళెల్లో ఉంచుకొని తెచ్చింది. గురువుగారి షరతులు జ్ఞాపకం వచ్చాయి ఆ బ్రహ్మచారికి. మీరేమిటి అని ప్రశ్నించాడు. నేను రాజనర్తకిని అని సమాధానం చెప్పింది. ఇప్పుడు చూడడానికి రోహిదాసుని తోడడానికి వచ్చిందే ఆవిడ నర్తకి ఆవిడనమాట. ఎందుకో బ్రహ్మచారి మనస్సు వాటిని గ్రహించుటకు అంగీకరించలేదు. వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో వర్షం ప్రారంభమైంది. గాలి జోరుగా వీస్తోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది. ఒక ఇంటి ముందు పంచలో బ్రహ్మచారి తలదాచుకున్నాడు. ఇంటి యజమాని వచ్చి చూశాడు. ఆ బ్రహ్మచారిని గురించి వివరాలడిగి తెలుసుకున్నాడు. తన వద్ద ఆ వస్తు సామగ్రిని గ్రహించి తన బ్రతుకును చరితార్థం చేయమని ప్రార్థించాడు. వర్షం తీవ్రంగా కురుస్తోంది. ఇంతకన్నా మరో మార్గం కనిపించలేదు. ఆ ఇంటి యజమాని చెప్పులు కుట్టి జీవించే మాదిగ కులమునకు చెందినవాడు. అయినను చేయగలిగిందేమీ లేక అతని వద్ద నుండి సంభావన గ్రహించాడు. అది తీసుకుని గురుగారి వద్దకు చేరాడు. త్రికాల వేదుడైన రామానంద స్వామి జ్ఞానదృష్టితో సమస్తము గ్రహించారు. అంటే ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆయనకి అర్థమైపోయింది. వత్స, నా ఆజ్ఞకి వ్యతిరేకంగా వర్తించావు. నీచవృత్తిలో జీవించే మాదిగవాని ఇంట సంభావన తెచ్చి అపవిత్రం చెయ్య సంకల్పించావు. నీవు దీనికి పరిహారంగా మాదిగవాని ఇంటనే జన్మించగలవు అని శపించారు. అశ్రుపూరిత నయనాలతో బ్రహ్మచారి గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ, మహాత్మా, మోక్షధామం చేరాలని మీ పాదాలను ఆశ్రయించాను. చివరకు నా బ్రతికిలా నరకతుల్యమైంది అంటూ బోరున విలపించాడు. రామానందుడు బ్రహ్మచారిని ఓదార్చుతూ, నాయనా, దిగులు చెందకు, ఇందు నేను నిమిత్తమాత్రుడను. అంటే ఎవరిదైనా ఎవరి ద్వారా ఏది జరగాలో అది పరమాత్మకి తెలుసు. మనమందరం కూడా నిమిత్తమాత్రులము. అది మనం ఇందులో తెలుసుకోవాలన్నమాట. ఇదంతా భక్తవత్సలుడైన పాండురంగ దేవుని దివ్య సంకల్పం. నీకది చివరి జన్మ. అంటే నేను శపించాను కదా, మళ్ళీ మాదిగ కులంలోనే నువ్వు జన్మించాలని. అదే నీకు చివరి జన్మ. మోక్షధామమును చేర్చుటలో అది కడపటి సోపానము. భక్తికి జాతి, వర్ణ, లింగ భేదాలు లేవని నీ జీవితము ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని భగవానుడు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జరిగినదంతయు కాకతాళీయము మాత్రమే అన్నారు. ఇదంతా కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మన జీవితంలో కూడా మనకి తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా, అలా అని తెలియజేయగా గురుకృపకు పులకాంకితుడైన బ్రహ్మచారి రామానందరి పాదాలపై పడి తన కన్నీటితో గురుపాదాల అభిషేకం చేశాడు. తరువాత కొంతకాలానికి బ్రహ్మచారి గతిస్తాడు. అతడే తాను సంభావన గ్రహించిన రఘు అనే మాదిగవాని ఇంట రోహిదాసుగా జన్మించాడు. ఎవరి దగ్గరైతే భిక్ష తీసుకున్నాడో అతని ఇంట్లోనే జన్మించాడనమాట. ఈనాడు తనను దర్శించడానికి వచ్చిన నర్తకి ఎవరో కాదు, గత జన్మలో తాను సంభావనను గ్రహించుటకు నిరాకరించినది ఈ నర్తకి వద్దనే. తన గత జన్మ వివరాన్ని తెలియజేయగానే రాజనర్తకి దిగ్భ్రాంతి చెందింది. రోహిదాసుకు నమస్కరించి, మహాపురుష, మీరు జ్ఞానస్వరూపులు, మీకు తెలియనిది లేదు, మీకు మేము చెప్పగలిగిందేమీ లేదు. మీరు ఆహార పానీయములను విసర్జించుట యుక్తము కాదు. అలా చేయవలసిన మీరు కానీ దేహాన్ని మీరు శుష్కింపజేయుచున్నారు. అంటే మీరు కాని దేహాన్ని, ఇక్కడ అర్థమైందా? అంటే ఆత్మకి ఇవేవి అంటవు కదా, అలాంటప్పుడు దేహాన్ని ఎందుకు సృష్టించటము అని అర్థం అన్నమాట. ఈ శరీరము భగవానిది. ఈ దేహాన్ని పనిముట్టుగా స్వీకరించి భగవానుడు తాను చేయవలసిన కార్యములు నిర్వహించాలి.
మీరు నిరాహారంగా జీవించి శరీరమును శుష్కింపజేయుచు భగవాన్ని దివ్య సంకల్పానికి అవరోధం కల్పించిన వారగుచున్నారు అని రాజనర్తకి చెబుతుంది. ఎంత జ్ఞానియో చూసుకోండి. నర్తకి ప్రబోధము బాలుడైన రోహిదాసులో చక్కటి పరిణామం తెచ్చింది. అప్పటి నుండి తాను ఆహారమును గ్రహించుటకు అంగీకరించాడు. తల్లిదండ్రులు ఆనందభరితులయ్యారు. రోహిదాసు దినదిన ప్రవర్ధమానుడగుచున్నాడు. కానీ అతని వ్యక్తిత్వము, ప్రవర్తన ఎవరికి అంతుపట్టని రహస్యంగా మిగిలాయి. ఎవరితోనూ మాట్లాడడు, ఏ పని చేయడు. తండ్రికి వృద్ధాప్యం సమీపిస్తున్నది. కుమారుడైన రోహిదాసును తన కులవృత్తిలో ఉంచి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు తండ్రి. కానీ రోహిదాసు మనసు అందుకు భిన్నంగా ఉంది. జంతువుల చర్మాలతో చెప్పులు కుట్టడం తన చేత కావటం లేదు. జీవకారుణ్యంతో హృదయం కుంచుకుపోసాగింది. ఏ పని చేయక నిరంతరం ఒంటరిగా మసలుతున్న రోహిదాసు ప్రవర్తన తండ్రిని ఆవేదనకు గురి చేసింది. ఒకనాడు రామానంద స్వామి తనింటి ముందు నడుస్తుంటాడు. రోహిదాసు తండ్రి రఘు చూస్తాడు. వెంటనే వెళ్ళి రామానంద స్వామి పాదాలపై పడి నమస్కరించాడు. మహాత్మా, నాకు రోహిదాస్ అనే ఏకైక పుత్రుడున్నాడు. అతనికి యుక్త వయస్సు సమీపిస్తున్నది. అయినా ఉదాసీనంగా ఉంటూ ఏ పని యందు ఆసక్తి చూపక నిరర్ధకంగా కాలాన్ని హరింపజేస్తున్నాడు. వృద్ధులమైన మాకు అతడొక్కడే ఆధారము. తమ కరుణా వీక్షణాలతో అతనిని మార్గం మళ్లించి క్రియాశీలుడగునట్లు అనుగ్రహించవలసింది అని రామానందుని ప్రార్థిస్తాడు. రఘు ప్రార్థన విన్న రామానంద స్వామి మనసు ద్రవించింది. రఘు ఇంటి వైపు నడిచారు. రోహిదాసును చూశారు. రోహిదాసు ఎవరో కాదు, తన శిష్యుడేనని తెలుచూపులోనే ఆయన గ్రహించారు. రామానంద స్వామి, వత్స, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. రామానంద స్వామి తన గురువైన రామానంద స్వామి ఇంకా జీవించే ఉన్నారని రోహిదాస్ హృదయం పొంగిపోయింది. గురుదేవా, రామనామామృతాన్ని పానం చేస్తున్నాను అన్నాడు. ఇక మీదటి ఏమీ చేయదలుచుకున్నావు అని ప్రశ్నించారు రామానంద స్వామి. మీ ఆజ్ఞ కొరకే వేచియున్నాను. తమరెలా జీవించమంటే అలా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రోహిదాసు. రోహిదాస, నీ తల్లిదండ్రులు చేయమనిన పనిని నిస్సంకోచంగా ఆచరించు. కులవృత్తి ఎంత అధమమైనదైనను దాన్ని ఆచరించడంలో దోషము లేదు. హృదయంలో రామరూపాన్ని ప్రతిష్ఠించుకొని నాలుకపై రామనామాన్ని కదులుచుండ కరచరణాదులతో నియమితమైన కర్మలను ఆచరిస్తూ తరించు అని రామానంద స్వామి ఉపదేశించారు. పరమాత్మని ఎలా కొలవాలో ఇప్పుడు అర్థమైంది కదా. మన చెయ్యవలసిన ధర్మాన్ని సక్రమంగా, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అన్నారు. అర్థమైందా? ఎదుటివాడి కర్మ గొప్పదని మన తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తున్న మన కర్మని అది కూడా చెయ్యాలి కదా. 10 మందికి అది కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకని చెప్పి దాన్ని స్వధర్మంగా ఎలా ఆచరించమన్నారు? నామస్మరణ చేసుకుంటూ ఏ పని చేసినా అందులో దోషం అనేది ఉండదు. ఆనాటి నుండి రోహిదాసులో మానసికంగా మార్పు వచ్చింది. తండ్రికి విశ్రాంతినిచ్చాడు. తాను తండ్రి గారి కులవృత్తి చేపట్టాడు. నిత్యము రామనామాన్ని ఉచ్చరిస్తూ చెప్పులు కుట్టేవాడు. వైష్ణవులకు ఉచితంగా పాదరక్షలు కుట్టి సమర్పించుకునేవాడు. రోహిదాసులో వచ్చిన పరిణామానికి తల్లిదండ్రులు అమితానందభరితులయ్యారు. ఒకనాడు తన తండ్రి అయిన రఘుకు అనారోగ్యం కలిగింది. రాజభవనంలో రాత్రి కాపలా వెళ్ళలేక తన కుమారుడైన రోహిదాసును వెళ్ళమని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి రోహిదాసు రాజభవన కాపలాదారుగా వెళ్ళాడు. అర్ధరాత్రి అయింది. రామనామామృత పానచిత్తుడైన రోహిదాసును తమోగుణజనిత నిద్ర దరిచేరదు. భగవాన్ని గూర్చి స్తోత్రము చేయసాగాడు. అర్ధరాత్రి నిశ్శబ్ద సమయంలో తాను పరవశించి స్తోత్రము చేయటం రాణిగారికి నిద్రాభంగం అయింది. ఆ విషయమై రాజుగారికి ఫిర్యాదు చేయటం జరిగింది. రాజుగారు రోహిదాసును పిలిపించి విచారించారు. తాను నిద్రాభంగం చేయాలని ప్రయత్నపూర్వకంగా భావించి చేసింది కాదని, తాను పారవస్య భక్తి తన్మయతలో అప్రయత్నంగా స్తోత్రాలు చేయటం జరిగిందని రోహిదాసు రాజుగారికి తెలుపుతూ తన తప్పిదమునకు క్షమించవలసిందని రాజుగారిని కోరతాడు. కొంతమందికి నామామృతం అంటే చెవులో సీసం పోసినట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఇది తమోగుణ లక్షణం అన్నమాట. ముందుకి వెళ్ళనివ్వదు, అంటే జీవుణ్ణి ముందుకి వెళ్ళనివ్వదనమాట. ఎంతసేపు లౌకికాలే తప్పించి భగవంతుని గురించి వాళ్ళు వినటానికి కూడా ఇష్టపడరు.
రోహిదాసు వినమ్రతావచనములకు రాజుగారి మనస్సు శాంతిస్తుంది. రాత్రి కీర్తించిన స్తోత్రములను మళ్లీ గానం చేయమని రాజుగారు కోరగా రోహిదాసు స్తోత్రములను పఠించి వాటి భావం కూడా తెలియజేస్తాడు. రోహిదాసు ప్రజ్ఞా విశేషములకు రాజుగారికి సంతృప్తి కలుగుతుంది. అధమకులంలో జన్మించిన రోహిదాసుకు ఇంతటి విజ్ఞానం ఎలా కలిగిందా అని రాజు విస్మయ పొందుతాడు. రోహిదాసా, నీలో ఇంతటి జ్ఞానం ఎలా ఉదయించింది అని రాజు ప్రశ్నిస్తాడు. రోహిదాసు నమస్కరిస్తూ, ప్రభువు, నాకేమీ తెలియదు. నిరంతరం భగవన్నామ స్మరణ తప్ప మరి ఒకటి నేనెరుగను. నామ మహిమ వర్ణనాతీతము. నామము మృతము కాదు. నామము ఉచ్చరించిన కొలది ఆనందం పెరగటమే గాని తరగడమంటూ ఉండదు అంటూ తన హృదయ పారవస్యంలో చక్కటి కీర్తన గానం చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవన్నామము నందు ప్రీతి జనింపవలనే కానీ జనించిన ప్రీతి నశించదు. అంటే ఒకవేళ అది పుట్టితే మట్టుకు అది ఇంకా నశించదు. ఎందుకంటే రోమాల్లోని రామ్ అన్నారు కదా, అని అలాగా రోమం కూడా ఆ నామామృతంతో నిండిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఎలా తప్పించుకోగలము కదా. ఓ ప్రభువు, నీవు చందనము వంటి వాడవు అంటే ఆయన పాటలోని అర్థం చెప్తున్నారు ఇక్కడ. నీవు చందనము వంటి వాడవు, మేము జలము లాంటి వారము. మమ్ములను నీవే సుగంధముతో నింపుచున్నావు ప్రభు. నీవు మేఘము వంటి వాడవు, మేము నిన్ను చూసి నర్తించు నెమళ్ళము. నీవు చంద్రుని వంటి వాడవు, మేము చకోరముల వంటి వారము. ప్రభువు, నీవు దీపము వంటి వాడవు, మేము వత్తి వంటి వారము. నీ వెలుగుచే మేము రాత్రింబవళ్ళు ప్రకాశిస్తాము. ప్రభువు, నీవు ముత్యము వంటి వాడవు, మేము దాని నంటియున్న దారము వంటి వారము. బంగారుకు పరిమళమబ్బినట్లు నీ వల్లనే మాకొక విలువ ఏర్పడుచున్నది. ప్రభు, నీవు స్వామివి, మేము నీ దాసులము. రోహిదాసు యొక్క భక్తి ఇదే అని అమృతగానం చేశాడు. రోహిదాసు భక్తికి మెచ్చి రాజుగారు సంభావనలిచ్చి సత్కరించారు. ఒకనాడొక బ్రాహ్మణుడు రోహిదాసు యొక్క గొప్పతనం విని అతన్ని పరీక్షించి చూడవలెనని అసూయతో రోహిదాసు ఇంటికి వస్తాడు. అదే సమయానికి రోహిదాసు పూజామందిరంలో కూర్చొని పూజ చేస్తుంటాడు. రోహిదాసు పూజా విధానం వీక్షించవలెనని బ్రాహ్మణుడు సంకల్పించి ఇంటి కిటికీ గుండా లోనికి చూస్తాడు. రోహిదాసు చర్మముతో తయారు చేసిన ప్రతిమను పూజ చేయటం చూస్తాడు. వెంటనే లోపలికి వెళ్ళి, ఉయి రోహిదాస, జన్మతా నీకు సంక్రమించిన నీచ వృత్తి వదలలేకపోతున్నావు. పరమ పవిత్రమైన భగవాన్ని చర్మ ప్రతిమతో చేసి పూజించుటయా? చీచి, అపచారం, నీవు పాపము చేయుచున్నావు అన్నాడు. రోహిదాసు బ్రాహ్మణునికి నమస్కరిస్తూ, విప్రోత్తమా, మీరు సర్వజ్ఞులు, తమకు తెలియనిదంటూ లేదు. చర్మం ఎలా నీచమైంది? పూజ చేయువానిపై కప్పబడి ఉన్నది కూడా చర్మమే కదా. అవునా? చర్మము లేనిదే అసలు జీవుడే లేడు కదా. ప్రతి జీవికి కూడా పైన ఏదో రకమైన చర్మం ఉంటుంది కదా. అది జింక చర్మమునే ఆసనంగా వేసుకొని జపధ్యానాదులు ఆచరించుచున్నాము కదా, అది కూడా చర్మమే కదా. భగవత్ సంకీర్తనాదులలో ఉపయోగించే మృదంగము చర్మముతో చేసినదే కదా. చర్మముతో చేసిన మృదంగమును చర్మపు చేయి మ్రోగించగా చర్మపు చెవి వినుచున్నది. అలాంటప్పుడు చర్మము ఎలా నీచమైంది? భగవంతుని చర్మ ప్రతిమగా పూజించటం ఎలా పాపమైంది? పోని నే చేసే పూజా విధానము శాస్త్రసమ్మతము కానిచో మీరు తెలియజేయండి, ఇక మీదట ఆ విధంగా ఆచరిస్తాను అని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ మనం దేనిని తప్పించుకోలేం. చర్మం లేకుండా అసలు శరీరమే లేదు కదా. సరే, అంటే ఇక్కడ చర్మం లేకుండా ఎలా పూజ చేయాలో చెప్పండి అని ఆ బ్రాహ్మణుని కాలికి బంధాలు వేశాడు. బ్రాహ్మణుడు రోహిదాసు మాటలకు కోపోద్రిక్తుడయి, ఓయి భ్రష్టమానవ, నీ వ్యర్థ ప్రసంగములను ఆపు. నీచ కులజుడవైన నీకు ఉత్తమ కులస్థుడైన నేను పూజ నేర్పుటయా? నీకు అర్హత లేదు. ఉపనయన సంస్కారం లేని నీ జాతికి అలాంటి అవకాశము లేదు అని బ్రాహ్మణుడు మండిపడతాడు. ద్విజోత్తమ, జన్మలో అందరూ శూద్రులుగానే జన్మిస్తారు. ఎందుకంటే ఇక్కడ వేదవాక్యం, జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, వేదపఠనాద్ భవే విప్రః బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణః అన్నారు. అంటే పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. శూద్రులు అంటే జ్ఞానులు అని మనం ఒకసారి చెప్పుకున్నాం.
ద్విజుడు అంటే బ్రాహ్మణులైతే ధన్యం వేస్తారు, ముస్లిమ్స్ అయితే సుంతి చేస్తారు. అదే ఒక్కొక్కడ క్రిస్టియన్స్ వస్తే బాప్తిస్మం ఇస్తారు. అంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి రెండో జన్మ అన్నమాట. అంటే ద్విజత్వం లభించడం అంటే సంస్కారం, దాన్నే సంస్కరించడం అంటారు. పుట్టుకతోని శూద్రుడైనా సరే సంస్కారంతో వాడు ద్విజుడు అవుతాడు. ద్విజత్వం పొందితే కానీ బ్రహ్మజ్ఞానానికి అర్హత లేదు. అర్థమైందా? అందుకని కర్మ చేత విప్రులవుతారు. ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మ అంటే అక్కడ కొందరు ధన్యం వేస్తారు, కొందరు సుంతి చేస్తారు, కొందరు బాప్తిస్మం ఇస్తారు. ఇలాగ వాళ్ళ ధర్మాన్ని బట్టి విప్రులవుతారు. కర్మభ్రష్టులైన విప్రులు శూద్రులు కారా? అలా అంటప్పుడు అంతఃకరణ శుద్ధి గల శూద్రునకు బ్రాహ్మణత్వం ఎందుకు రాదు? మహాత్మా, ఇవన్నీ అనర్థావేశంతో దురవగాహనంతో మనం ఏర్పరచుకున్న సంకుచిత కుడ్యాలు, అంటే ఇవి బంధాలన్నమాట. అర్థమైందా? నేను బ్రాహ్మణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుణ్ణి, ఇవన్నీ కూడా వృత్తిని బట్టి వచ్చాయి కదా. ఆ వృత్తిలోనే పరమాత్మని తెలుసుకోవడానికి ఒక మార్గాలన్నమాట అవి. కానీ ఆ మార్గమే బ్రహ్మము కాదు కదా. ఏ మార్గాలు లేకుండా పరమాత్మ కొందరికి మనస్సులోనే గురువుగా ప్రేరేపించి వాళ్ళనే జిజ్ఞాసులు అంటారన్నమాట. పరమాత్మ కావాలి అనే కోరిక, అది జాతి మత కుల భేదాలు ఏమీ అక్కరలేదు దానికి. ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నవి. భగవాను దృష్టిలో అందరూ సమానమే. నాకు ఉపనయన సంస్కారము భగవంతుడే చేసి ఈ జన్మకు పంపించాడు అని నమ్రతతో చెబుతాడు రోహిదాసు. నీ వాచా వేదాంతానికి ఒక హద్దున్నట్లు కనిపించటం లేదు. అసత్యానికి మారుపేరులా కనపడుచున్నావు. ఉపనయనము జరిగిందని బొంకుతున్నావు. ఉపనయనము జరిగినట్లయితే యజ్ఞోపవీతమేది? అది కూడా ఉన్నట్లేనా? బహుశా మా కంటికి కనపడని విధంగా ఉన్నదా? అవునులే, భగవంతుడు ఉపనయనం చేశాడు కదూ, అందుచేత యజ్ఞోపవీతం మాకు ఎలా గోచరమవుతుంది అని చమత్కరిస్తాడు. ఇక్కడ వేళాకోళం అనమాట. వెంటనే రోహిదాసు, నాకు యజ్ఞోపవీతము కూడా ఉన్నది చూడండి అంటూ హృదయాన్ని చీల్చి లోపల యజ్ఞోపవీతమును చూపుతాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి తన పొరపాటును గ్రహించి భక్తులు జాతి కుల మత భేదాలకు అతీతులని భావించి రోహిదాసు పాదాలపై పడి క్షమాభిక్ష కోరుతాడు. రోహిదాసుకు వివాహమైంది, పిల్లలు కలిగారు. రోహిదాసు తల్లిదండ్రులు మరణించారు. రోహిదాసు దారిద్ర్యంతో పోరాడవలసి వచ్చింది. హృదయంలో రామనామాన్ని ధరించి సదా నామస్మరణ చేస్తూ సంతృప్తితో జీవిస్తుంటాడు. ఒకనాడు భగవానుడు సాధురూపంలో వచ్చి దర్శనమిస్తాడు. రోహిదాసు చేయు భక్తికి తృప్తి చెంది స్పర్శవేదిని బహుకరిస్తాడు. రోహిదాసా, ఇది స్పర్శవేది. దీనితో ఏ లోహపు వస్తువును సృజించినను అది బంగారంగా మారుతుంది. నీ మీదున్న ప్రత్యేక ప్రేమతో దీన్ని నీకిస్తున్నాను, జాగ్రత్తగా ఉంచుకోవలసింది అని చెబుతాడు. రోహిదాసు పనిలో నిమగ్నమై ఉండుట చేత, మహాత్మా, నేను పనిలో ఉన్నాను, ఆ గూటిలో ఉంచండి అని చెబుతాడు. అంటే ఇక్కడ మోహం అనేది ఏ కోసానా లేదు. అంటే స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు కదా, స్వధర్మం అంతా అలాంటిదన్నమాట. అందుకని ఆయన ఇది ఏది తాకినాది బంగారం అవుతుంది అనే శబ్దాన్ని విని కూడా దాన్ని నేను కొంచెం పనిలో ఉన్నాను, ఆ గుటిలో పెట్టండి స్వామి అంటాడు కదా. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆశామోహాలు ఉండకూడదు భగవద్ దర్శనానికి. భగవానుడి గూటిలో పరశవేది నుంచి వెళ్తారు. కొంతకాలమైన తర్వాత సాధువు మళ్ళీ తిరిగి వచ్చి, రోహిదాస, నేను ఇచ్చిన స్పర్శవేది ఏమైంది అని అడుగుతారు. స్వామి, మీరు ఉంచిన చోటనే ఉంది చూడండి అని రోహిదాసు చెబుతాడు. సాధువు చూడగా అది అక్కడే ఉంది. రోహిదాస, నీవు ఈ స్పర్శవేదిని ఉపయోగించలేదా అని సాధువు అడుగుతారు. మహాత్మా, క్షమించండి, అలాంటి విషయాల్లో నాకు ఆసక్తి ఉండదు. మానవ జీవితం 3 నాళ్ళు భోగభాగ్యాలతో తొలతూగాలని, శ్రీ సంపదలతో వెలిగిపోవాలని భావించటం అజ్ఞానం కాదా? తరగని సుఖము, చెదరని ఆనందము భగవన్నామమునందే ఉన్నది. నా జీవితంలో ఒక్క క్షణమైనను వృధా పోకుండా నిరంతరము భగవాన్ని పూజ్య చరణారవిందముల యందు మనస్సు లగ్నము మగునటుల ఆశీర్వదించండి అని రోహిదాసును అని సంతృప్తి చెంది సరే భగవాన్ని పూజ్య మగునట్లు ఆశీర్వదించండి అన్నాడు.
రోహిదాసు భక్తికి సాధు సంతృప్తి చెంది ఒక సాలగ్రామమును ఇచ్చి దాన్ని పూజించి తరించమని చెప్పి తన నిజరూపముకు శంఖచక్ర గదా పద్మాలతో దర్శనమిచ్చి అంతర్ధానమవుతాడు. రోహిదాసు సూర్యోదయాత్ పూర్వమే గంగానదిలో స్నానమాచరించి సాలగ్రామునకు పూజ చేసేవాడు. పూర్తి కాగానే ఒక బంగారు నాణ్యము సాలగ్రామం ముందు కనిపించేది. రోహిదాసు భగవత్ ప్రసాదంగా భావిస్తూ దాన్ని విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో పేదలకు అన్నసంతర్పణ వస్త్రదానము చేసేవాడు. ఇలా నిత్యాన్నదాన శాంతులతో రోహిదాసు తన జన్మను సార్థకం చేసుకుంటున్నాడు. రోహిదాసు వద్ద ఒక సాలగ్రామం ఉన్నదని, అది ప్రతినిత్యము ఒక బంగారు నాణెము ఇచ్చుచున్నదనియు, దానివలన అన్న వస్త్రదానాదులు చేసి ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించుచున్నాడనియు రాజుకు తెలియజేస్తారు మంచిని చూడలేని కర్కశ మానవులు. రాజు రోహిదాసును పిలుస్తాడు. తాను పూజ చేయు సాలగ్రామమును రాజమందిరమునకు చేర్చమని చెబుతాడు. తనకు భగవంతుడు స్వయంగా సాలగ్రామును అనుగ్రహించాడనియు, అది తనకు ప్రాణ సమానమైనదనియు, ఆ పవిత్ర సాలగ్రామమును తనకు దూరం చేయవద్దని రోహిదాసు రాజుగారిని ఎంతగానో ప్రార్థిస్తాడు. రాజు ఆగ్రహం చెంది బలవంతంగా రోహిదాసు ఇంటిలోని సాలగ్రామమును తీసుకుని రమ్మని భటులకి ఆజ్ఞాపిస్తాడు. భటులు రోహిదాసు గృహానికి వెళ్ళి రోహిదాసు పూజామందిరంలో ఉన్న సాలగ్రామును తీసుకుని వస్తారు. రాజు తన పూజామందిరంలో ఉంచుకుంటాడు. రోహిదాసు పరితపిస్తూ, రామా, సాలగ్రామం నాకు దూరం చేయగలరేమో కానీ నిన్ను నా హృదయం నుండి దూరం చేయగలరా? అది ఎవరి తరమో కాదు అని భావిస్తూ ఇల్లు చేరతాడు. మర్నాడు రాజుగారు పూజామందిరానికి వెళ్తారు. సాలగ్రామం పెట్టిన చోట లేదు. రోహిదాసు మర్నాడు పూజామందిరానికి వెళ్ళి చూసేసరికి సాలగ్రామం యథాప్రకారం దర్శనమిచ్చింది. జై జై భక్తవత్సల భగవాన్ అన్నాడు. రాజు తన తప్పిదమను గుర్తించి రోహిదాసును క్షమాభిక్ష కోరుతాడు. భగవంతుడికి భక్తుడికి అడ్డు నిలిచేవారెవరున్నారు? అందుచేతనే హైందవాలయాల్లో భక్తునికి విశిష్ట స్థానం ఏర్పడింది. గర్భాలయంలో స్వామికి ఎదుట భక్తుని విగ్రహం ఉంటుంది. రామ విగ్రహం ఉన్న చోటు ఎదురుగా ఆంజనేయ స్వామి, శివ సన్నిధిలో నందీశ్వరుడు, విష్ణు సన్నిధిలో గరుత్మంతుడు, విఘ్నేశ్వరాలయంలో మూషికములు ఉంటాయి. భగవంతుని నిరంతరము మోయుచున్న భక్తుల పవిత్రతకు చిహ్నంగా వారికి ఆ స్థానం కల్పించడం జరిగింది. ఆ కారణం చేతనే భగవానికి భక్తునికి మధ్య నడవకూడదని అంటారు. దాని అంతర్భావం ఏమిటి అంటే, భక్తుని దృష్టి సదా భగవంతునిపైనే ఉంటుంది, దానికి అడ్డు నిలువవద్దని అర్థము. ఇది కేవలం దేవాలయంలోనే కాక నిత్య జీవితంలో కూడా ఆచరించవలసి అనే భావం. భక్తులను పరీక్షించుట, అవహేళన చేయుట, వారికి కష్టాలు కలిగించుట చేయకూడదు. అంతకన్నా మించిన పాపం మరొకటి ఉండదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఇందులో ఏం తీసుకున్నాం? రోహిదాసు కథలోని ఆయన యొక్క జీవితంలోంచి మనం నేర్చుకోవలసింది నామస్మరణ. ఎప్పుడు 24 hours ఏదో పూజ గదిలో కూర్చొని ఏదో 10 నిమిషాలు పావుగంటో సందర్భానుసారంగా పూజ చేయటం కాదు కదా. అవన్నీ కూడా హడావిడితో కూడినవి. మనస్సులో పరమాత్మ తక్కువ, బాహ్యాంగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నామస్మరణలోని నామస్మరణ తప్పించి అది ఇంకొకటి. రమణ మహర్షి అదే చెప్తారు, అజ్యధారయా శ్రోతసా సమం అన్నారు. అంటే నేతి పోసినప్పుడు ఎక్కడా కూడా మధ్యలో గ్యాపులు లేకుండా నిరంతర ధారలాగా ఎలాగ కురుస్తుందో అలా నామస్మరణ చెయ్యమని చెప్పారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.